కళ్ళున్నా ఉన్నది. ఏ కళ్ళున్నా? ఈత కళ్ళు పోతాడు కళ్ళు. ఈత కళ్ళున్నా పోతారు కళ్ళున్నా? ఏ కళ్ళు వాళ్ళు ఏది మంచిగా ఉంటుంది పట్టుకురా. ఏదైపోయింది ఆకైతే పట్టుకురా. దింపుదా ఎనిమిది అవుతుంది. ఏమంటాను? నాకు తెలియదు, నువ్వు పోయమన్నప్పుడు పోయాలి అంతే. ఏమైతే నేను చూసుకుంటా కదా. పోయి నువ్వు అంపు, దమ్ము అయితే నువ్వు అంపు. తమ్మి చెప్పు. పొలం కాడికి పోయేస్తాను. నీ పొలానికి నా పొలానికి నీళ్ళు పెట్టినా తెలంగాణ చెప్పినా మరి చెప్పినా అయిపోయింది. నన్ను తీసుకోవద్దే అంచుకు మరి కళ్ళకు తీసుకుందాం. ఇక్కడ దుకాణం ఉన్నది మరి తీసుకుందాం. నాకు తీసుకుందాం. అమ్మా ఏమేమి ఉన్నాయి అన్న? ఏం తీసుకోమంటావు అన్న? ఏం తీసుకుంటావు? కంకులు తీసుకో. కంకులు తీసుకోమంటావా? కంకులు తీసుకో. ఏది ఇవ్వవా? కంకులు కాల్చినవి మంచిగా ఉంటాయి. కాల్చినవి మంచిగా ఉంటాయా? కాల్చినవి మంచిగా. కాల్చిన అడిగమ్మా. అని రెండు తీసుకుంటావా? రెండు తీసుకున్నాను. అయ్యో బిడ్డ, పైసలు ఇవ్వకపోతారు. అయ్యా మేము ఎట్టిపోతున్నాం మా రాంగిస్తాం. సరే. ఏమైతే మీ గౌడి కళ్ళు చెప్పినట్టు ఇంకేడి బత్తలేడు కదా. అత్తన్నా అని చెప్పిండు. మరి ఒకసారి ఫోన్ చేయి. ఇంతసేపు ఏమనుకుంటుంది? అడిగేస్తాను. అత్తండా వచ్చు. సీనా గడ్డెట్టు పోతానా? అయ్యో గీనే కూర్చున్నదా? ఇక్కడనే మొదటికాడనే కూర్చున్నదా? నిలవకున్నారా? మేము పోతున్నా కదా, మీరు నిలవకున్నారా? రాకలు తెచ్చినావానే? ఏమైంది? అటే ఏమైంది? పిల్లవాడు దమ్ము అటే పరిచయం చెప్తానే. సరే పోయినది. కళ్ళు కళ్ళు మంచిగా ఉన్నదే. సూపర్.
నమస్తే శంకర్. దమ్మట్టిపోతుందా ఇట్రా ఇట్రా ఇట్రా. ఏం దమ్మడుతుంది శంకర్ అన్న? ఐకేపీ అట్లా అన్ని అయిపోయినా ఏం చేసుకుంటు నార్మల్ అన్న ఇచ్చిన నీళ్ళు తెచ్చుకొని పోతానట్టు. మన రైతుకు అవి ఉన్నాయి కష్టాలు. రైతు దమ్మైతే పడుతుంది. గౌడు రాక ఇటు దేవా. సీనా నేను సీనన్న దగ్గరికి రావాల్సిన అప్పుడు మంచిగా కలవస్తాడు. పిల్లాడే తమిళ దమ్లాగే ఒక కాయగా చెప్తాడు. వాళ్ళ మీద ఒకటే ఎందుకు భయపడతాయి మహేష్ అన్న? మీ బావే ఉన్నాడు, మనకేం భయం? నువ్వు భయపడబడుతుంది. ఏమైతే ఘోరంగా ఈ బావలేడా అనే బామ్మర్దా అలా భార్య ఉత్సవసుకుంటాడు. నువ్వు పోతే పో, మేము దమ్మటేస్తాం పో. సరే బాబు, ఇక నేను పోతానా మరి. మీరు దమ్మే పట్టుకొని ఏమన్నా పట్టుకోండి, నాకేది. అబ్బా బావా, నా ఇచ్చ తీసినావు కదా, నేను ఇప్పుడు పోయి అక్కతోని నిన్ను పొట్టుపొడదు అనిపిస్తా. చూడు నేను ఇంటికే పోతానా, నేను చేస్తా నీ పని. అక్క అక్క ఇక్కడన్నావా? బిర్యానీ చెప్తాను. అయినా కానీ అక్క నీకు ఇంత కష్టం వచ్చింది ఏందక్క? నాకేం కష్టం వచ్చింది తమ్మి? కాదక్క, ఇంత కష్టం వస్తుంది నేను అనుకోలే అసలు. నాకేం కష్టం వచ్చింది తమ్మి? ఆ తాగిన కాడ భావాని గురించి అంటే నాకు ఏమన్నాడు? ఘోరంగా అంటాడు అక్క నిన్ను. నాకేమన్నాడు? నువ్వు మంచిగా చెప్పే తమ్మి. ఏ లేదక్క, ఏదో ఒకటి అంటాడు. ఏమన్నాడు? ఇంత చెప్తూ రాయ తమ్మి. కూసో కూసో కూసో. నన్ను ఏమన్నాడు ఇప్పుడు నాకు తెలియాలి అంతే. బావ తాగిన కాడ నీ గురించి అంటే నా నోట్ చెప్పలేనక్క. నన్ను ఏమన్నాడు ఇప్పుడు నాకు చెప్పాలి అంతే. లేదక్క, అన్ని తిడతాడక్క నిన్ను, ఘోరంగా తిడతాడు. వాళ్ళు ఉన్నోళ్ళు అందరి దగ్గర నిన్ను ఘోరంగా తిడతాడు. నాకేం మంచి అనిపించలేదు, ఆ చెప్పబుద్ధి అవుతలేదు మళ్ళా. నాకు తిడతాడా? ఘోరంగా తిడతాడక్క. అరే ఇప్పుడే బియ్యం చేస్తాను, ఎప్పుడు తినాలి, నేను ఎప్పుడు వండాలి, ఎప్పుడు ఏం చేయాలి? ఇక చెప్పు. నువ్వు పొద్దుగాల పోయి తాగేస్తాను, అచ్చలు ఏం లేవు. నేను ఏడండాలి? తమ్ముడు వచ్చి చెప్పినట్టుగానే ఈయన రాగే వచ్చిండు. ఈ పౌరుపులో నన్ను తిట్టిండు. మరి ఏమని తిట్టిండో నేను అడుగుతా ఇప్పుడు. అడిగే తీరుగా అడిగితే ఎందుకు చెప్పు? అడిగే తీరుగా అడుగుతానే చెప్తాడు. నాకు ఎట్లా అడగన్నా నాకు తెలుసు. ఇంటికాడ తిట్టబట్టే, తాళ్ళల్లో తిట్టబట్టే ఏం చేసుడు? నాకు గట్టికి ఇట్లా అయిపోయింది. ఎప్పుడు చేసుడు ఏం కథ? ఈ తాగేస్తుడు ఏంది, గోస ఏంది, ఈ కర్వం ఏంది, ఇది ఏం కథ? ఎట్లా చేసుడు? ఇగో ఒకసారిలే తాక్కుంటా నన్ను తిట్టుకుంటుంటానవా నువ్వు తాళాలా? అరే నిన్ను తాగి నేను అన్ని బతుకుతా అని ఏమన్నా తాగముందు ఏమైంది కానీ తాగినాక ఏమన్నా నాకైతే తాగకముందు అంటే